అనేటువంటిది ఎవడికి అర్థం కాదు. కాబట్టి ఈ లోపు ఎలక్షన్ లోపు ఎవడు ఎమ్మికలు ఆడు చేస్తుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, వీళ్ళు మౌత్ టాకింగ్కే ఉంది, జగన్ పని అయిపోయింది, జగన్కి ఎవడు రావట్లేదని పత్రికల్లో రాసి దాన్ని బేస్ చేసుకుని మౌత్ టాక్ తీసుకొచ్చి జగన్ పని అయిపోయింది ఎవడు రావట్లేదట అనేటువంటి జనంలోకి తీసుకెళ్ళారు. సిద్ధం సభలు పెట్టాక అది చూసినటువంటి వాళ్ళు పత్రికలకి నమ్మడం మానేశారు. జనం వచ్చారా రావట్లేదా అనేది వాళ్ళు చూసేశారు. అక్కడ అసలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి పెట్టిన సభలు కానీ తెలుగుదేశం ఇండివిజువల్గా పెట్టిన సభల కంటే కూడా డబుల్ త్రిబుల్ జనాలను అక్కడ మొబలైజ్ చేయగలిగారు. కాబట్టి వీళ్ళు 100 కొద్ది పెడుతున్నారు సమావేశాలు. ఆయన పెట్టింది 3, ఇప్పుడు ఇంకోటి 4ది పెడుతున్నారు. కానీ ఆ క్రౌడ్ చూపించడం ద్వారా, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ నడిపాడు. కాబట్టి మౌత్ పబ్లిసిటీ పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మౌత్ పబ్లిసిటీ రావాలి. అదేంటంటే పవన్ కళ్యాణ్ అనే శక్తివంతమైన నాయకుడు జగన్ని అధపాతాళానికి ఆయన వామనావతారం ఎత్తి జగన్ తొక్కేయాలని సిద్ధపడ్డాడు. కాబట్టి అన్నటువంటి అంటే ఇప్పుడు కావాల్సిందంతా జగన్కి ఓటు ఎందుకు వేయొద్దు అని చెప్పాలంటే జగన్ వాళ్ళ బాబాయ్ చచ్చిపోయాడు, అది జగనే కారణం. లేకపోతే కనుక సుధాకర్ అనేటువంటి డాక్టర్ పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు, అతను చచ్చిపోవడానికి జగనే కారణం. లేకపోతే జగన్ అహంకార ప్రవర్తనతో ఉన్నాడు కాబట్టి అతను వద్దు. లేకపోతే కనుక అతను విధ్వంసకారిగా